రాజకీయాలకు బ్రేక్ వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్. జనవరి నుంచి జనంలోకి జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న బృందం. కేటీఆర్ పై ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, తన భాషను మార్చుకోవాలని అంటూ సూచన. డ్రగ్స్ నియంత్రణపై అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన రేవంత్ రెడ్డి, రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ అంటూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పూర్తిగా బ్రేక్ కాదులేండి, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు. తాను రిఫ్రెష్ అవ్వాలనుకుంటున్నానని, అందుకే కొన్ని రోజుల పాటు ఈ రాజకీయ కార్యక్రమాలన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే తాను పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేను కదా అని తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ అవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ చమత్కరించారు. ఈ ట్వీట్ కు ఓ స్మైలింగ్ ఇమోజీని కూడా జోడించారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అధికారం కోల్పోయి అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కలెక్టర్ను పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్త అంటారా అని ధ్వజమెత్తారు. కలెక్టర్లను సన్మానే అంటారా అని ఫైర్ అయ్యారు. అధికారులను తిట్టడం, బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. సిఎల్పి మీడియా సెంటర్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని బెదిరించడం ఏంటని నిలదీశారు. బెదిరింపులకు పాల్పడుతున్న కేటీఆర్ పై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. తాను అంత మంచోడిని కాదని కేటీఆర్ అంటున్నారని, తాము కూడా అదే చెప్తున్నామని హెచ్చరించారు. అధికారులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. కేటీఆర్ ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా వస్తుంది. ఆ మాత్రం ఇంగిత కూడా లేకుండా మనం జిల్లా ఇచ్చుకున్నాం, కలెక్టరేట్ కట్టుకుంటూ వచ్చి కాంగ్రెస్ కార్యకర్త కూర్చొని చెప్పిన మాట ఎంతవరకు సభ ఉంటున్నా. నీవు అసలు జిల్లాని ఇవ్వలేని మన్నించండి అన్న మీరు మా ప్రజల పోరాడుతున్న వచ్చిన జిల్లా వల్ల వచ్చినటువంటి అభివృద్ధిని నేను చేసిన గొప్ప చెప్పుకుంటే ఇట్లా అంటున్నా. ఇది నేను ఆనాడు యారు ప్రజలు కోరుకునేది, ఈ ప్రాంతంలో నేతన్నలు కోరుకునే యారుంటి తీసుకొస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టుగా మేము భావిస్తుంటాం. ఈరోజు ప్రజలు కోరుకునేదేలే. జిల్లా వచ్చిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి మౌలిక వసతులు, జిల్లాకు కావాల్సిన జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి ఆర్గనైజేషన్స్ వస్తే దాన్ని గొప్పగా చెప్పుకుని ప్రయత్నం చేస్తే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా. అది కాదు, అది 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 జిల్లా వచ్చింది కాబట్టి అన్ని రావడం జరిగింది అన్నమాట. ఆ రోజు కూడా చెప్పినాం, ఈ రోజు కూడా అదే చెప్తున్నాం. మేము ప్రజలకు అవసరం ఉన్నట్టు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఆడంబరాలు కూడా లేదు మీలాగా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి విమర్శించడం, కలెక్టర్ విమర్శించడం, ఎవరు మాట్లాడినా తులనాడడం అనేది సరికాదు. రాబో రోజుల్లో తన భాషను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. వ్యక్తిగా గౌరవిస్తాం. మీరు ఒకటంటే మీరు రెండంటారు. మీరు మా వైపు వేలు చూపిస్తే 4 వేళ్లు నీ వైపు ఉంటున్నాయి. జాగ్రత్త అనే మాట సందర్భంగా చెప్పేటువంటి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు వారు మాట్లాడిన మాటలు నేను నిన్న హైదరాబాద్ లో కూడా మాట్లాడలేదు. సిఐడి పైన విచారణ జరపాల్సి, సిఐడి ద్వారా విచారణ జరిపించడానికి కూడా కోరడం జరుగుతా ఉంది. రాబో రోజుల్లో మీరే తెలుస్తారు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఏమేమి చేశారు. పేదలకు ఉపయోగపడే భూములు ఎవరి చేతులకు పోయినాయి. ఓవైపు మట్టి, ఓవైపు ఇసుక, ఓవైపు భూములు. అరే ఈ విధంగా ఓవైపు వైరస్లకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన వింటా ఉన్నాం. ఈ విధంగా అవినీతి అక్రమ పాలన తెరదేపినటువంటి మీరు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల పాలన అందిస్తుంది, ప్రజలకు ఉపయోగపడే పనులు అందిస్తుంది. సరే ఇక్కడికి వచ్చి నీ కార్యకర్తను కాపాడుకోవడానికి కూడా కూర్చొని మాట్లాడు మాకు అభ్యంతరం. కానీ కార్యకర్తను కాపాడుకోవడం కోసం మా ప్రభుత్వాన్ని తిడితే మాత్రం ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోమని చెప్తున్నారు. మేము కూడా ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ప్రజల కష్టాల సుఖాల నుంచి వచ్చిన వాళ్ళం. ఎవరెవరో పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే దానికి మీ అందరూ కూడా స్పందించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పేటువంటి కార్యక్రమం సందర్భంగా చెప్తున్నాం. మేము ఎవరు వ్యక్తులకు వ్యతిరేకం కాదు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వం అంతా కూడా ఈరోజు వ్యవస్థను సమూల మార్పులు చేయని చెప్పిన ఆలోచనతోటి జరిగిన పొరపాటు సరిదిద్దే కార్యక్రమం చేస్తే తప్పని అడుగుతున్నాం. దళితులు, గిరిజనులకు చెందవలసిన భూములు ఉన్నత వర్గాలకు చెందితే, భూమి ఉన్నోడు తిరిగి చెందితే దాన్ని సరిదిద్దడం తప్పని అడుగుతున్నాం. అందుకే సిఐడి విచారణ కోరిన. అందుకే
నేను అడిగిన ఐఏఎస్ సంఘాన్ని కూడా ఐపీఎస్ సంఘాన్ని కూడా స్పందించాలని నిన్న రోజు ఐఏఎస్ సంఘం ఐపీఎస్ సంఘం కూడా స్పందించింది. దానికి కేటీఆర్ ఇప్పటివరకు సమాధానం చెప్తారేమో. ఈరోజు మన సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి పరువు పోకుండా కూడా కాపాడాల్సిన భాష తీరు వల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉందని మాట ఈ సందర్భంగా చెప్తూ మేము వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఏనాడు తులాడే కార్యక్రమం చేయలేము. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనంలోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి తరువాత వారంలో 2 రోజుల పాటు జిల్లాలో పర్యటనలు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ జగన్ వెల్లడించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సంక్రాంతి తరువాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. ప్రతి బుధ గురువారం జిల్లాల్లోనే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతానని తెలిపారు. జనవరిలో పార్టీలోని వివిధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలని, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పూర్తవ్వాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు సోషల్ మీడియా అకౌంట్లు ఉండాలని, ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే వీడియో తీసి అప్లోడ్ చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ కుప్పకూలిపోయిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలు నష్టాలు ఉంటాయి, అయినా పోరాట పటిమతో ముందుకు సాగాలని క్యాడర్కు జగన్ సూచించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెబుతూ ఉన్నాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే, అమ్మలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనే మాటలు కనిపించేటివి. కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ, ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే, 50 ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళం. ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే, ఒక 20 ఏళ్ళ పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని చెప్పి, ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితిలో కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది కూడా చెప్పినారు, అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తూ ఉన్నారు, మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్య లేదంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్య. స్థాయిలోకి ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోవాలి, మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్య లేదంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. 6 నెలలు తిరక్క మునిపి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అని అంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది.
డ్రగ్స్ నిర్మూలన కోసం నటుడు అల్లు అర్జున్ వీడియో చేయడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఆ వీడియోను చేయడం ఆనందంగా ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కలిగించేలా అల్లు అర్జున్ వీడియో చేశారని, ఇది ఆనందించదగ్గ విషయమని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఆరోగ్యకరమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ట్వీట్ కు అల్లు అర్జున్ కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చారు. హైదరాబాద్ ను, తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు అని రిప్లై ఇచ్చారు. కాగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఇటీవల వీడియో తీశారు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని అల్లు అర్జున్ ఆ వీడియోలో సూచించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు బాధితులను పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి సాధారణ జీవన శైలిలోకి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారని, మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలబడదామంటూ వీడియో తీశారు. ఈ వీడియో నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 ఫోన్ చేయండి. వాళ్ళు వెంటనే డ్రగ్ అడిక్ట్స్ ని రీహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళ మామూలు మనుషులయ్యేంత దాకా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడం. నెంబర్ గుర్తుంది కదా, 1908. లెట్స్ హెల్ప్ ద విక్టిమ్స్ ఫర్ బెటర్ సొసైటీ. 25 సంవత్సరాల పాటు ప్రజలపై లక్షల కోట్ల రూపాయలు భారాలు వేసి ఆదాని నుండి లక్షల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్న రాజకీయ పార్టీల చర్యలను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆదానితో ఒప్పందాలు, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, రాజకీయ పార్టీల పాత్రపై విశాఖ నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ మాజీ ఎమ్మెల్సీ ఆజా శర్మ, సిపిఎం కార్పొరేటర్ గంగారం తదితరులు పాల్గొన్నారు. లక్షల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని ప్రధానితో చేసుకున్న ఒప్పందాలను చంద్రబాబు నాయుడు రద్దు చేయాలని సందర్భంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అదానీతోటి అధిక ధరలకు సోలార్ విద్యుత్ ఒప్పందాలు ఖరారు చేసుకొని వందల కోట్ల రూపాయలు ముడుపులు అదానీ నుంచి తీసుకొని లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు. ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తక్షణం ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని నిగ్గుతెలిచి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని సెంట్రల్ జైల్లో పెట్టాలని సిపిఎం పార్టీ ఇటు రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. కేంద్ర బీజేపీ సర్కారుతోటి లాలూచీ పడి జగన్మోహన్ రెడ్డి అది బలవంతంగా లొంగ తీసుకుంటే లొంగిపోయి కేంద్ర సౌర విద్యుత్ సంస్థ దగ్గర నుండి అధిక రేట్లకు అదానీ యొక్క సోలార్ విద్యుత్తుని ఆంధ్ర రాష్ట్రంలో ఒప్పందం చేసుకోవటం చాలా దుర్మార్గమైనటువంటిది. ఇది ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటిది కూడా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సౌర విద్యుత్ సంస్థతో కుదుర్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలన్నింటిని రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రోజు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ ఎందుకు మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆయన విమర్శలు చేసేటప్పుడు ఇంత 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసినప్పుడు ఎందుకు నోరు మూసుకొని ఉన్నాడు? అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేస్తామని ఎందుకు చెప్పలేదు? రద్దు చేయకుండా ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆలోచిస్తాం, పునరాలోచిస్తున్నాం. ఎందుకంటే అదాని అంటే భయం చంద్రబాబు నాయుడికి, సచ్చినంత భయం. అలాగే మోడీ ఏమంటాడు అనేటువంటిది భయం. అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అక్రమ ఒప్పందాలనే కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఏమిటి తేడా అని మేము అడుగుతూ ఉన్నాము. పైపెచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పంపుడు స్టోరేజ్ విద్యుత్ కింద 1000 ఎకరాలు ఈ ఉత్తరాంధ్రలో కేటాయించాడు, అటు రాయలసీమలో కేటాయించాడు. వాటిని రద్దు చేస్తావా లేదా? విశాఖపట్నంలో డేటా సెంటర్ అదానికి కేటాయించారు, అది రద్దు చేస్తావా లేదా? అలాగే విశాఖపట్నం సంబంధించినటువంటి అనేకమైన బీచ్ శాండ్ మైనింగ్, దాన్ని ఇప్పుడు అర్ధంతరంగా దాదాపు 3000 ఎకరాలు నువ్వు ఈ కోస్టల్ ప్రాంతంలో కేటాయించడానికి ఊళ్ళూరుతూ ఉన్నావు, అంగీకరించావు. మరి దాన్ని రద్దు చేస్తావా లేదా? వెనక్కి వెళతావా లేదా? దాని నుంచి
ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నలు ఇవ్వకుండా ఈ అదాని అంతర్జాతీయ బందిపోటుని ఒక సాధు జంతువులాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందువలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పైన ఉండేటటువంటి నరేంద్ర ఈ మూడు ఒక కూటమిగా ఏర్పడి మొత్తాన్ని దేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ చేతిలో పెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇందులో ఏం లేదు. రాజకీయంగా వాళ్ళు విమర్శించుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు, కానీ అదానీకి దోషి పెట్టడంలో ఇద్దరు ఒకటే పోటీ పడి చేసి పెడుతున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలకి వీళ్ళిద్దరు యొక్క విధానాలు అనేటువంటి అదానీకి దోషి పెట్టడమే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రమైనటువంటి భారాలు వేయటమని సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. అందువల్ల ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి కేసు రిజిస్టర్ చేయాలి. అలాగే నరేంద్ర మోడీకి ఇప్పుడైనా సిగ్గు చేసుకొని వెంటనే సెబీ ద్వారా జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా తెలిసిందే. దీని మీద హైకోర్టు మన అమెరికా న్యాయ వ్యవస్థ అనేది ఇందులో ఒప్పందాల్లో కీలకమైనటువంటి ముడుపులు జరిగాయని చెప్పి స్పష్టంగా అక్కడ కేసు అది నమోదు చేయడం అనేది జరిగింది. దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. పార్లమెంట్లో కూడా పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇది పెద్ద చర్చగా జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి దీని మీద ప్రజాశక్తి ముందుగా ప్రజాశక్తి పత్రిక ఈరోజు స్పెషల్ కూడా వచ్చింది, అది ₹2. ఆ ప్రజాశక్తి పత్రికలో చాలా అంశాలు కూడా వచ్చినటువంటి విషయం ఉంది, అందులో చాలా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అదానీ ముడుపులు, విద్యుత్ ఒప్పందాలు, అలాగే ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీల యొక్క పాత్ర, దీన్ని ఒక 2 భాగాలుగా దీన్ని చర్చ జరపాలని చెప్పేది ముందుగా మన పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అయినటువంటి శీతాకాలంలో పొగమంచు, నేలను తాకే మేఘాలు కనిపించే అందమైన ప్రదేశం లంబసింగి. ఈ శీతాకాలంలో లంబసింగిని చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తూర్పు కనుమలలోని ఉన్న లంబసింగి రోజు రోజుకు మంచి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందుతుంది. అయితే లంబసింగి అంటే కేవలం అందమైన లొకేషన్లు, మంచు కురిసే పచ్చని పర్వతాలే కాదు, అక్కడ పండే స్ట్రాబెర్రీ తోటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. లంబసింగిలోని స్ట్రాబెర్రీ సాగు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. స్ట్రాబెర్రీ సీజన్ నవంబర్ నాటికి ప్రారంభమవుతుంది. లంబసింగి పరిసర ప్రాంతాల్లో 5 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు జరుగుతుందని లంబసింగి రైతులు ఒకరైన సంతోష్ తెలిపారు. 3 మిత్రులు కలిసి పెట్టిన స్ట్రాబెర్రీ తోట లాభాల బాటలో నడుస్తుందని అన్నారు. పండ్లను ప్రస్తుతం స్ట్రాబెర్రీ బాక్స్ ₹100కు విక్రయిస్తున్నారు. రాబోయే కొన్ని వారాల్లో గరిష్ట పంట కోత కాలం రాబోతుంది. నవంబర్, డిసెంబర్లో ఎక్కువ మంది సందర్శకులు వస్తారని అంటున్నారు. లంబసింగిలో ఎలా పండుతుంది? మేము గత 5 years నుంచి లంబసింగిలో వేస్తున్నామండి స్ట్రాబెర్రీ పంట. మనకి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది టిల్ మార్చ్ ఎండింగ్ వరకు వస్తుంది క్రాప్. ఎట్లా ఉంటుంది రెస్పాన్స్, ఎట్లా ఉంది అందరూ వస్తుంటారా? టూరిస్ట్ టైం అయితే డిసెంబర్ అండ్ జనవరి. దాని తర్వాత అదర్ దెన్ మేము బయట పంపిస్తూ ఉంటాం అనమాట, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడైతే ₹100కి ఇస్తున్నామండి. మనకి గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాస్ట్. దీంతో పాటు స్ట్రాబెరీ జామ్ ఒకటి ప్రిపేర్ చేస్తామండి, ఓన్ మేకింగ్ అది. దాంట్లో హనీ అండ్ 10% షుగర్ యాడ్ చేసి మేమే సొంతంగా ప్లాన్ పెట్టి చేస్తున్నాం. దానికి మంచి రెస్పాన్స్ ఉంది. ఎప్పుడు వరకు దొరుకుతుంది స్ట్రాబెరీ మన దగ్గర? అవైలబుల్ ఎప్పుడు వరకు ఉంటుంది? మనకి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది.
మండపేట పట్టణంలో కాపు కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు మండపేట కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సత్యసాయి బాబా తెలిపారు. రేపు అనగా ఆదివారం 7 రోడ్డులోని శ్రీ కృష్ణదేవరాయ ప్రాంగణం జొన్నల వెంకటేశ్వరరావు గోదాముల నందు వన సమారాధన ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. మండపేట నియోజకవర్గంలోని 3 మండలాల్లోని కాపులందరికీ ఆహ్వానం అందించినట్టు గత 15 ఏళ్లకు పైగా మండపేట పట్టణంలో కాపు కార్తీక వన సమారాధనను దిగ్విజయంగా నిర్వహిస్తూ వస్తున్నామని, ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా కాపు కార్తీక వన సమారాధనకు శ్రీకారం చుట్టామన్నారు. కాపు సోదరీమణులందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి రేపు జరగబోయే వన సమారాధన విందును స్వీకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వన భోజనాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, పిల్లా పాపలతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు. సింహాద్రి అప్పన్నాను దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్, ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహి నృసింహస్వామి వారిని రాష్ట్ర కార్మిక కర్మాగారాల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మంత్రికి పూర్ణకుంభం వేద ఆశీర్వచనాలతో ఆలయంలోకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని మంత్రి సుభాష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకుని స్వామివారి బెడ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ ఈవో కార్మిక కర్మాగారాలు శాఖ మంత్రికి శాలువా కప్పి స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం దుస్సాలువాతో సత్కరించడం జరిగింది. అనంతరం ఆయనతో కలిసి విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నాం. ఎంతో మహోన్నత కలిగిన వ్యక్తిని ఈ సందర్భంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యవసాయ పండుగ కార్యక్రమం సందర్భంగా భూత్పూర్ అమిస్తాపూర్ లో గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన డెమో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ అత్యాధునిక వంగడాలను ఆధునిక పద్ధతిలో చేయాల్సిన వ్యవసాయ పద్ధతులను దేశ విదేశీ టెక్నాలజీ రంగాన్ని ప్రజా ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారని అన్నారు. భోగాపురం జాతీయ రహదారిపై పోలిపల్లి వద్ద కారు బోల్తా పడిన సంఘటనలో 4 అక్కడికక్కడ మృతి చెందారు. మృతులంతా శ్రీకాకుళం టౌన్ కి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్తూ ఉండగా పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కారు అదుపు తప్పింది. అదుపు తప్పిన కారు విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే రహదారిపైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళతో పాటుగా 4 అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకుని కారులో చిక్కుకున్నటువంటి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు అందించినటువంటి వివరాల ప్రకారం శ్రీకాకుళం టౌన్ కి చెందిన గవిడి కౌశిక్
వడ్డే అభినవ్, వడ్డే మణిమాల డ్రైవర్ జేఎస్ మృతి చెందారు. అలాగే ఇందులో వడ్డే అభియాన్ మణిమాల వడ్డే అభినవ్ మణిమాల ఇద్దరు భార్యాభర్తలు కాగా కౌశిక్ అభినవ్ స్నేహితులు. విశాఖపట్నంలో జరిగే IBPS బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్ కోసం స్నేహితుడు కౌశిక్ కారులోని బయలుదేరారు. ఇంతలో పోలిపల్లి వద్దకు వచ్చేసరికి టైర్ పేలటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కౌశిక్ బంగారం షాపు నిర్వహిస్తూ ఉండగా అభినవ్ ల్యాబ్ ను శ్రీకాకుళం పట్టణంలో నిర్వహిస్తున్నారు. మృతి చెందిన భార్యాభర్తలకు కుమారుడుండగా కౌశిక్ కు వివాహం జరిగింది. సిఐ ప్రభాకర్, ఎస్ఐలు పాపారావు, సూర్యకుమారి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 కేజీలు గంజాయిని పట్టుకున్నామని తెలిపారు పోలీసులు. అల్లూరి జిల్లా నుంచి తమిళనాడు గంజాయి తరలింపు కోసం ప్రయత్నిస్తున్న 5 సభ్యులు ముఠాను పట్టుకున్నామని వెల్లడించారు. అల్లూరి జిల్లా జీమాడుగుల నుండి చెన్నై తరలింపు కోసం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర సమీపంలో ట్రాన్స్పోర్ట్ కు గంజాను అప్పగిస్తుండగా పట్టుకున్నాం. 2 సంచుల్లో 8 ప్యాకెట్లు గంజాయితో పాటు 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని వివరించారు. లీడర్షిప్లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఒకరికి చర్యలు తీసుకోవాలి. దానికి తగ్గట్టు చర్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో చెప్పాలి. ఇక్కడ మా స్టేషన్ వరకు నాది చెప్పగలను. ఈ యొక్క కేసు గురించి మాత్రమే నేను చెప్పగలను. ఓకే అండి. అంటే ఇది ఒక్క దగ్గర కాదు కదండి. ఇప్పుడు మన సిటీ వరకు మేము మాట్లాడగలము. మాడుగుల్లో వచ్చింది అంటే అది ప్రతి చోట కూడా